Okay, well, hello everyone, welcome back. మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ చూద్దాం. ఏప్రిల్ మంత్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దాంట్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం టుడే. సే విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్? ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుందండి దీనిని? ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటే ఒక దేశం ఆర్థికంగా ఎంత స్టేబుల్గా ఉంది అంటే ఆ దేశం వేరే దేశం నుంచి ఏమన్నా FDs రాబట్టుకుంటుందా, FDIsని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా వస్తున్నాయా, జరుగుతున్నాయా పెట్టుబడులు, లేదంటే ఒక పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒక దేశంలో ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, ఎంత స్టేబుల్గా ఉంది ఎకానమీ, ప్రొడక్షన్, సర్వీసెస్, వీటన్నిటిని బేస్ చేసుకుని ఎంత స్టేబుల్గా ఉంది అన్న అంశాలతో ఈ రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఇది మాత్రమే కాదు, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈ రిపోర్ట్ని కూడా IMF ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ సిచ్యువేటెడ్ అట్ మాండలియాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కూడా. వరల్డ్ బ్యాంక్ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. దాంట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిపోర్ట్ గివెన్ బై వరల్డ్ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయి? న్యూయార్క్, USA. రీసెంట్ గా UNDP వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దాని పేరు ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది వేరు. జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ఈ రిపోర్ట్ని కూడా మనకి UNDP వాళ్ళు అందజేస్తారు. ఇవి సెవరల్ అదర్ రిపోర్ట్స్ గివెన్ బై డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. రైట్, నెక్స్ట్ వన్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి AP హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఈ కోర్స్ కూడా రిలీజ్ చేశాం. ఈ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు OBC వాళ్ళకి, EWS, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. SC/ST క్యాండిడేట్స్ అంటే AP స్టేట్లో SC/ST క్యాండిడేట్స్కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, OBC కేటగిరీస్, EWS కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, SC/ST అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే. ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి.
రైట్. ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్ మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. జీపీ దృష్టి డ్రోన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? గుజరాత్. జీపీ అన్నదానికి మనకి ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా ఈజీ. గుజరాత్ పోలీస్. జీపీ అంటే గుజరాత్ పోలీస్ అండి. ఈ దృష్టికి కూడా ఫుల్ ఫామ్ ఉంది, దృష్టి ఫుల్ ఫామ్ కూడా ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. ఇట్ హ్యాస్ బీన్ స్లిప్డ్ ఫ్రమ్ మై మైండ్. ఆ దృష్టి దాని అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ డ్రోన్ ప్రోగ్రామ్, దీని ద్వారా ఈ డ్రోన్స్ అనేటువంటివి జనరల్గా డ్రోన్స్ కొన్ని మీటర్స్ ఎగరగలిగితే ఎక్కువ, బట్ ఈ డ్రోన్స్ వచ్చేసి 140 మీటర్స్ ఎత్తుకి ఎగరగలవు. అదేవిధంగా ఒక 45 మినిట్స్ ఎయిర్లోనే స్టే చేయగలవు అనమాట. ఎక్కువసేపు ఉండవు, ఎయిర్లో ఎక్కువసేపు ఉండవు అంటే ఒక ప్లేస్లోనే నిలకడగా ఉండవు. సమ్ 1-2 మినిట్స్ ఉంటే చాలా ఎక్కువ. అట్లా 45 మినిట్స్ ఎయిర్లో ఉండగలవు, 140 మీటర్స్ హైట్ ఎగరగలవు అనమాట. ఇవి దీని రేంజ్ వచ్చేసి ఎంత అని అంటే 4 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది ఎక్కడ 4 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఏదైనా వస్తువు ఉందో దాన్ని ఐడెంటిఫై చేయటంలో ఇది బాగా పనిచేస్తుంది. అంటే క్లియర్గా ఎలా పనిచేస్తాయి అని అంటే హై డెఫినేషన్ రెజల్యూషన్, హెచ్డి రెజల్యూషన్ అని అంటాం కదా. హెచ్డి రెజల్యూషన్ ఉన్నటువంటి కెమెరాస్ని వీటిల్లో ఫిట్ చేస్తారనమాట. అసలు ఈ డ్రోన్స్ ఎందుకండి అని అంటే టోటల్గా 33 డిస్ట్రిక్ట్స్లో, గుజరాత్లో ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్లో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకోసం అనంటే ఎస్పెషల్లీ పోలీసింగ్, సర్వేలెన్స్ దానికోసం అని చెప్పేసి డ్రోన్స్ని యూజ్ చేశారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అండ్ అదేవిధంగా రియల్ టైం మానిటరింగ్, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండటానికి ఏదైనా దొంగతనాలు కానీ దారి దోపిడీలు అవ్వచ్చు, లేదంటే ఏమైనా క్రైమ్ యాక్టివిటీస్ జరిగితే ఆ పరిసర ప్రాంతాల్లో వాటిని ఐడెంటిఫై చేసి సర్వేలెన్స్ అంటే అక్కడ ఆ ప్రాంతంలో తప్పు జరుగుతుంది అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఎవరు చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సర్వేలెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి 4 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఆ 4 కిలోమీటర్స్ రేంజ్ వరకు చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఐడెంటిఫై చేయగలదు అనమాట. దట్ ఈజ్ జీపీ దృష్టి కాన్సెప్ట్ బై గుజరాత్ పోలీస్. రైట్, నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ దట్ ఈస్ ధ్రువ్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ధ్రువ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. రీసెంట్గా మనకి పహల్గామ్ అటాక్లో టోటల్గా 26 మంది చనిపోయారు. వాళ్ళల్లో 25 మంది భారతీయులు ఉన్నారు, ఒకళ్ళు వచ్చేసి నేపాల్ పర్సన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా టూరిస్టులే. పహల్గామ్ అన్నది ఈ కాశ్మీర్లో ఒక ప్రాంతం, దాని మీద దాడి చేసింది పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడి చేశారు. ఆ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది, మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు. దీనికి కౌంటర్ అటాక్ లాగా మన ఇండియా నుంచి చేసినటువంటి అటాక్ ఏంటి, దాని పేరే వచ్చేసి ఏంటి అని అంటే ఆపరేషన్ సింధూర్. దీని గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఈ ధ్రువ్ అన్నటువంటి దానిని డెవలప్ చేశారు. అంటే ఇది కొత్తగా ఏం డెవలప్ చేసింది కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. 1982లో దీన్ని డెవలప్ చేశారు, టెస్ట్ ఫైర్ చేశారు. 2002వ సంవత్సరం నుంచి దీనిని ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అప్పటి నుంచి దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకా అంటే టోటల్ ఇండిజీనియస్ అనమాట, కంప్లీట్లీ ఇండిజీనియస్ మన భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేశారు. దట్ ఈజ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ అనమాట. ఏ అంశంలో దీన్ని యూజ్ చేశారు అని అంటే ఈ ఆపరేషన్ సింధూర్. వాట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ వ్యాక్స్ అమెండ్మెంట్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్? అదొచ్చేసి ఎప్పుడు వచ్చిందండి? దట్ ఈజ్ April 8th, 2025. వక్స్ అమెండ్మెంట్, వక్స్ కాదండి, దిస్ ఈజ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, దీనికి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఉమ్మీద్ అని కూడా దీనికే పేరు. యూనిఫైడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్, దట్ ఈజ్ ఉమ్మీద్. ఉమ్మీద్ బిల్ అన్నా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నా బోత్ ఆర్ సేమ్. అయితే దాంట్లో వచ్చినటువంటి మోడిఫికేషన్స్ ఏమున్నాయి ఇవి కూడా నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేశాను. అయితే ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ April 8th. ఫస్ట్ దాన్ని లోక్సభ రాజ్యసభ రెండిట్లో ఆమోదం పొందాలి.
అలా ఆమోదం పొందిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వాలి. అలా ముగ్గురి ఆమోదం పొందిన తర్వాతనే ఒక బిల్ అన్నది యాక్ట్ లాగా మారుతుంది. వక్ఫ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, వాట్ డూ యూ మెంట్ బై వక్ఫ్ ల్యాండ్ అని అంటే, those are the lands associated with religious places of Muslims. Islam religion లో వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ ని వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటారు. అంటే వక్ఫ్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మరలా ఎవరు కూడా దాని మీద అధికారాలు కలిగి ఉండకూడదు, వాళ్ళు కబ్జా చేస్తాం, ఇలాంటి వాటిలో చాలా వరకు చేంజెస్ని తీసుకొని వచ్చారు. అదేవిధంగా కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండకుండా హిందూస్ నుంచి కూడా ఒక పర్సన్ని, గవర్నమెంట్ నుంచి కొంతమంది పర్సన్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇంకా వాటిలో సవరణలు రావాల్సి ఉంది. ఇంకా ఎందుకు అనంటే దేశంలో అక్కడక్కడ కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి చాలా అల్లర్లు కూడా జరిగాయి. బట్ అమెండ్మెంట్ అయితే అయ్యింది, యాక్ట్ లాగైతే మారింది. దట్ ఈస్ వక్ఫ్. రైట్, నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద డీలిమిటేషన్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ విచ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ టు 543? ఎప్పుడు 2002లో 543కి దీనిని ఇంక్రీజ్ చేశారనమాట. బేసిక్లీ అసలు దీన్ని కమిషన్ చేసింది ఎప్పుడు అనంటే 1952లో, 1962లో, 1972లో, దాని తర్వాత 2002లో, అంతే 4 సార్లు దీనిని అమెండ్ చేశారు. యాక్చువల్లీ 1951లోనే డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చారు. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ని కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు రిలీజన్ వైజ్ కానీ, ప్లేస్ వైజ్ కానీ, మేల్స్, ఫీమేల్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్లో ఎంత, వీటన్నిటి గురించి ఒక అవగాహన వస్తుంది 10 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి సెన్సస్లో. అయితే సెన్సస్ పక్కన పెడితే ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఒక ప్రాంతంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. కాన్స్టిట్యుయెన్సీస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని బేస్ చేసుకొని ఎక్కువ స్టేట్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అది ఏరియా వైజ్ చాలా పెద్దది, అదేవిధంగా పాపులేషన్ వైజ్ కూడా మనము పెద్దదని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అక్కడ ఉంటాయి అన్నమాట. అట్లా తెలుగులో ఏమంటారు, స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. అట్లా కాన్స్టిట్యుయెన్సీస్ ప్రజల్ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే అంత సెట్ ఆఫ్ పీపుల్ని, ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ వరకు ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో వాటిని డీల్ చేయడానికి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది అనమాట. అట్లా ప్రజల నెంబర్ని బేస్ చేసుకుని కాన్స్టిట్యుయెన్సీస్ ఫామ్ చేయటమే డీలిమిటేషన్ కమిషన్. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ డీలిమిటేషన్ కమిషన్ని వీళ్ళు సెన్సస్ లాగానే ఆ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా కూడా చిన్న చిన్న సవరణలు తీసుకొని వచ్చారు. ఆ సవరణలు వచ్చేసి టోటల్గా 4 సార్లు దీన్ని సవరించారు. 1952లో సవరణ చేసినప్పుడు 494 ఉన్నారు. ఆ 494 నుంచి 522 అయింది తర్వాత అమెండ్మెంట్లో. తర్వాత 543 అయింది. తర్వాత 2001లో, ఐ మీన్ 1976లో అమెండ్మెంట్ జరగాల్సింది. తర్వాత 1976లో ఏమైంది అని అంటే, మన ఇందిరాగాంధీ గారు అప్పటికి హయాంలో ఉన్నారు, పవర్లో ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కరెక్ట్గా అదే టైంలో ఆవిడ 1966 నుంచి 77 వరకు పనిచేశారు. తర్వాత మళ్ళీ 80 నుంచి 84 వరకు పనిచేశారు. 84లో ఆవిడ చనిపోయారు అనుకోండి, అది వేరే విషయం, చంపేశారు. అయితే ఇందిరాగాంధీ గారు హయాంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అని, పాపులేషన్ రెడ్యూస్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అప్పుడప్పుడే జర్మినేట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ డీలిమిటేషన్ కమిషన్లో ఎటువంటి సవరణలు తీసుకొని రావద్దు, ఒక 25 సంవత్సరాలు సవరణ ఈ అమెండ్మెంట్కి హాల్ట్ ఇవ్వాలి అని చెప్పి బ్రేక్ ఇచ్చారనమాట. 1976లో ఈవిడ బ్రేక్ ఇస్తే 2001 వరకు బ్రేక్ వచ్చింది. 2001లో మరలా వాజ్పేయి గవర్నమెంట్ వస్తుంది. వాజ్పేయి గారు పవర్లోకి వస్తారు. ఆ వాజ్పేయి గారు పవర్లోకి వచ్చిన తర్వాత మరలా ఆయన సేమ్ ఇదే రీజన్ని చూపించి పాపులేషన్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఇంకొక 25 ఇయర్స్ దీన్ని హాల్ట్ చేశారు. ఇప్పుడు 2001 తర్వాత మరలా 2026లో అమెండ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఇంకా ఈ 543 సీట్స్ కాస్త ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా, మాక్సిమం పాపులేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి పెరుగుతూనే ఉంటారు, తగ్గడం అన్నది జరగదు. ఆ సవరణ అన్నది నెక్స్ట్ మళ్ళీ 2026కి వాయిదా పడింది అనమాట. ఇట్లా టోటల్గా ఎన్నిసార్లు సవరించారని అంటే ఇట్లా 4 times ఈ సవరణలు అన్నవి జరిగాయి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద ఏరియాస్ డిస్కస్డ్ బై మోడీ
with Thai Prime Minister Pitongthron Shinawatra. ఏప్రిల్లో ఈయన విజిట్ చేశారు థాయిలాండ్ని. థాయిలాండ్ విజిట్ చేసినప్పుడు కొన్ని రంగాల గురించి వీళ్ళు డిస్కస్ చేశారు. టోటల్గా 3 ఏరియాస్ గురించి డిస్కస్ చేశారు. థాయిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, బ్యాంకాక్, అండ్ ద కరెన్సీ ఈజ్ థాయిలాండ్ బట్ క్యాపిటల్ కరెన్సీ. అయితే ఇక్కడ టూరిజం గురించి డిస్కస్ చేశారు, ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కస్ చేశారు. కానీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ డిస్కస్ చేయలేదన్నమాట. మన భారతదేశానికి మరియు థాయిలాండ్కి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ అంటే Maitri is the military exercise that is conducted between India and Thailand. Right, next one. Who presented the Mitra Bhushan award to Prime Minister Modi? ఎవరు ప్రెజెంట్ చేశారు అని అంటే ఇట్ వాస్ ప్రెజెంటెడ్ బై అనురా కుమారా దిశాన్యకే, శ్రీలంక యొక్క ప్రెసిడెంట్. శ్రీలంక ప్రెసిడెంట్ అయినటువంటి అరుణా కుమారే ఏకే దిశాన్యకే గారు మిత్రభూషణ్ ఈ అవార్డుని మన మోడీ గారికి ప్రజెంట్ చేశారు. ఇట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఉంటుంది. మన భారతదేశం నుంచి ఇట్ ఈస్ భారతరత్న, శ్రీలంక నుంచి ఇట్ ఈస్ మిత్ర విభూషణ్. అంటే ఆ దేశానికి మన దేశానికి, శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య ఫ్రెండ్లీ టైస్, దాన్ని బేస్ చేసుకుని అంటే ఒక దేశాన్ని లీడ్ చేసేవాళ్ళు ఆ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, హెడ్స్ ఎవరైతే ఉంటారు. మన దేశానికి అయితే ప్రైమ్ మినిస్టర్ కదా. అట్లా మా 2 దేశాలకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని బేస్ చేసుకొని ఈ అవార్డుని రీసెంట్గా 2025లో ఇచ్చారు. 2025లో ఇంకో దేశం నుంచి కూడా మోడీ గారికి ఇట్లా హైయెస్ట్ సివిలియన్ ఆనర్ లభించింది. దట్ ఈస్ ఫ్రమ్ బార్బడోస్. ఇంకొక దేశం నుంచి మారిషస్ నుంచి కూడా అవార్డు లభించింది అనమాట. ఇది జస్ట్ 2025 వరకే చెప్తున్నా. ఇప్పటి వరకు మోడీ గారికి అయితే చాలా సౌదీ అరేబియా నుంచి, ఖతర్ నుంచి, ఇట్లా వైడ్ దేశాల నుంచి, ఈవెన్ రష్యా నుంచి కూడా మన మోడీ గారికి మెడల్స్ ఆఫ్ ఆనర్ అన్నవి లభించాయి. రైట్, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2025 బిమ్స్టెక్ సమ్మిట్? ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఇది వచ్చేసి రీసెంట్గా 6th బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది కదండి. 6th బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 6th బిమ్స్టెక్ సమ్మిట్ వాజ్ కండక్టెడ్ అట్ బ్యాంకాక్, థాయిలాండ్ క్యాపిటల్ అయినటువంటి బ్యాంకాక్ లో 6th బిమ్స్టెక్ సమ్మిట్ అన్నది జరిగింది. దాని థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే దిస్ ఈస్ ద వన్, ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. బిమ్స్టెక్ స్టాండ్స్ ఫర్ వాట్? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్ ఈస్ బిమ్స్టెక్. దీంట్లో టోటల్గా 7 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. దాంట్లో సభ్యత్వ దేశాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే ఒకటి బంగ్లాదేశ్, ఇంకొకటి భూటాన్. పేర్లోనే ఉంటాయి మ్యాక్సిమం, ఇవి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. బి స్టాండ్స్ ఫర్ బంగ్లాదేశ్, భూటాన్ 2. ఐ స్టాండ్స్ ఫర్ ఏంటి అని అంటే ఇండియా. ఎం స్టాండ్స్ ఫర్ మయన్మార్. ఎస్ స్టాండ్స్ ఫర్ శ్రీలంక. టీ స్టాండ్స్ ఫర్ థాయిలాండ్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ నేపాల్. ఇవి 7 దేశాలు. ఆల్రెడీ 6 దేశాలు దీంట్లోనే ఉంటాయి కాబట్టి పెద్ద కష్టమేం కాదు. బిమ్స్టెక్ సమ్మిట్, మొట్టమొదటి బిమ్స్టెక్ సమ్మిట్ ఏ ఇయర్లో జరిగింది అని అంటే 2009లో. ఫస్ట్ బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ఢాకా, బంగ్లాదేశ్ లో దీని హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. అయితే ఈ ఇయర్ ఎక్కడ జరిగింది అని అంటే దట్ was conducted at Thailand, Bangkok. Right, next one. According to the Indian Justice Report 2025, what is the rank of AP among 18 largest states? దీంట్లో లార్జెస్ట్ స్టేట్ వైజ్, అదే విధంగా స్మాలెస్ట్ స్టేట్ వైజ్, యూటీస్ వైజ్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో అవార్డ్స్ ఇచ్చారు. బేసిక్లీ ఈ అవార్డ్స్ ని, ఈ రిపోర్ట్ ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అంటే టాటా ట్రస్టీస్ వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ వేరే అదర్ ఆర్గనైజేషన్స్ తో కొలాబ్ అయ్యి ఈ రిపోర్ట్ ని తయారు చేసి రిలీజ్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ స్థానంలో ఉంది. నెంబర్ 1 పొజిషన్ లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ కర్ణాటక స్టేట్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. 3వ స్థానంలో మన తెలంగాణ ఉంది. స్మాలర్ స్టేట్స్
స్మాలర్ స్టేట్స్ కేటగిరీలో టాప్ పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే ఇట్ ఈస్ సిక్కిం టాప్ పొజిషన్ లో ఉంది. దీంట్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారని అంటే సెక్యూరిటీ, పోలీసింగ్, జ్యుడిషియరీ, ఇంకొక కేసు ఉంటుంది. ఈ 4 కేటగిరీస్ ని ఈ 4 కేటగిరీస్ ని దృష్టిలోకి తీసుకొని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఫర్ టుడే, సి హూ ఇస్ ద అమెరికన్ ఆస్ట్రోనాట్ who returned to earth along with Sunita Williams. సునీతా విలియమ్స్ గారితో పాటు బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ వీళ్ళు ఆ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నారు అని అంటే 9 months సేమ్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్నారు. బేసిక్లీ ఇది స్పేస్ ఎక్స్ వాళ్ళు ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఆ స్పేస్ క్రాఫ్ట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించారు. మన భారతదేశపు సంతతి కాకపోతే ఇక్కడ సంతతే కాకపోతే షీ గాట్ సెటిల్డ్ ఇన్ యుఎస్. అట్లా సునీతా విలియమ్స్ గారితో పాటు బుచ్ విల్మోర్ గారు కూడా వెళ్ళారు. ఆల్మోస్ట్ కొన్ని డేస్ లోనే రిటర్న్ అవ్వాల్సింది. కాకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళు ఒక 1 month, 3 months, 6 months అట్లా ప్రొలాంగ్ అవుతూ 9 months వరకు అలాగే ప్రొలాంగ్ కంటిన్యూ అయిపోయారు. 9 months తర్వాత సేఫ్ గా వీళ్ళు మన భారతదేశానికి రిటర్న్ వచ్చారు. బుచ్ విల్మోర్ అలాంగ్ విత్ సునీతా విలియమ్స్ గారు. ఇవి ఇవాళ సెషన్ లో మనం ఏప్రిల్ మంత్ కి సంబంధించి మనం డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకా ఫర్దర్ గా మనం వేరే టాపిక్స్ గురించి మరలా వేరే సెషన్ లో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.